నగర్లో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించనుందని తెలిపారు. వేట నిషేధ సమయంలో జీవనోపాధికి సబ్సిడీలు, బియ్యం పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. సముద్ర తీర భద్రత, బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమమే తన ప్రాధాన్యమని పేర్కొన్నారు. అప్పుడు కేసీఆర్ పక్కన షాడో సీఎంగా పనిచేసినటువంటి సంతోష్ రావు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు కనబడతలేడు. సంతోష్ రావు ఎక్కడ? షాడో సీఎంగా పనిచేసి 10 ఏళ్ళు అధికార యంత్రాంగాన్ని, అధికారులని చిల్లర మాటలు పనిచేసుకున్నటువంటి సంతోష్ రావు ఎక్కడ? కల్వ కుంట్ల కుటుంబం, ఇది కల్వ కుట్రల కుటుంబం, ఇది కల్వ కుతంత్రాల కుటుంబం. కేటీఆర్ గారు ఏమనుకుంటారంటే తండ్రి తర్వాత నేనే సీఎం ఉండాలి అనుకున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇది రాజరిక పాలన కాదు, తండ్రి తర్వాత కొడుకుకినికే ఇది రాజకీయ పాలన కాదు, ఇది రాజ్యాంగబద్ధమైన పాలన, ఇది రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడే పాలన, ఇది రాజ్యాంగ నిర్మాణం కోసం ఏర్పడే పాలన. ఇది తండ్రి తర్వాత కొడుకు, ఆ కొడుకు తర్వాత ఆ కొడుకు, ఆ కొడుకు తర్వాత ఇంకో కొడుకు, పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకు, చెల్లె కొడుకు, అక్క కొడుకు, సడ్డకుని కొడుకు, వీళ్ళందరికీ రాజకీయం చేయించండి. మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా, అనామతు లేకుండా ఉన్నారు. తెలంగాణ ప్రజలు మీకు పెట్టిన శాపం అది.